జీవం కలిగిన దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి మనమంతా స్తోత్రాలు చెప్దామమ్మా. హల్లెలూయా. మంచిది. ప్రార్థనలు నడిపించిన కుమార్తెకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువు ప్రేమించి ప్రియులు ఆదినారాయణ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు ప్రభునామములో ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ బిడ్డబిడ్డలను సదాకాలము ఆయన వాగ్దానముతో ఎత్తి పట్టుకొని మహోపకారములతో నింపునుగాక. ఆమేన్. ప్రియ సంగమా, దేవుడు ఆయన యొక్క సముఖములో దినదినము మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతో నింపబడుతున్నటువంటి ఈ గొప్ప ఉత్సవాన్ని బట్టి, దేవుని సన్నిధికి మనం చేరువస్తున్నటువంటి విధానమును బట్టి మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభములు మీ యొక్క సిద్ధపాటును బట్టి, మీ యొక్క ఆసక్తిని బట్టి, మీరు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి ఆ యొక్క విధేయతను బట్టి కూడా దేవుని సేవకునిగా ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. మన జీవితంలో దేవుడు ఈ గొప్ప కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుటుంబ బాధ్యతలను మనం ప్రతిదినము కూడా ముందుకు కొనసాగుదుముగాక. చదువుకున్నటువంటి 99వ కీర్తనలో ఇక్కడ దేవుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కేరేబుల మీద ఆశీనుడై ఉన్నాడు, భూమి కదులును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలోనే ఆ కీర్తన అంతా కూడా ఎంత ధైర్యముగా, ఎంత వణుకుగా, ఎంత భయముగా భక్తుడు రాశాడనేటువంటి పాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జనములు వణుకుతూ ఉన్నారు. కేరేబులు కూడా ఆయనను చూడటానికి భయపడుతూ ఉన్నారు. ఎంత మహోన్నతమైనటువంటి దేవుణ్ణి ఈరోజు మనము కూడా, దేవుని బిడ్డలారా, ఆయనను గడపాలి అంటే, ఆయన సన్నిధికి రావాలంటే గడగడ వణుకుతూ ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే వస్తారో నిజంగా అదేదో మనకు ఆయన చేస్తాడని కాదు, కానీ ఆయన నా దేవుడు అనేటువంటి వాళ్ళని చూపించే విధేయత. ఆమేన్. భయం అంటే దేవుని బిడ్డలారా, మనము ఆయన భయపడకపోతే ఏదో చంపేస్తాడా కొట్టేస్తాడని కాదు. ఈరోజు మన ప్రాణ ప్రియుడు ఆయన కాబట్టి ఆయన సన్నిధికి మనము తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనము చూపిస్తున్నటువంటి ఒక భయం అన్నమాట. నా దేవుడిని నేను చూడకుండా ఉండలేను, నేను వెళ్ళాలి. అయితే ఈరోజు ఈ కీర్తనల్లో భక్తులు ఉన్నారంట, వారి పేర్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నారు, సమూయేలు ఉన్నారు. చూడండి, ముగ్గురు భక్తులు, మోషే, అహరోను, సమూయేలు. ఈరోజు ప్రార్థన చేసేటువంటి విధానము, ఎంతో మందికి మనకి ప్రార్థన చెప్తారు, అమ్మ ప్రార్థన చేయండి అని అనేసి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దారిలో వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది మార్కెట్లో కూడా వాళ్ళు ఏంటంటే కాయగూరల దగ్గర కూడా, అయ్యారు మీరు పాస్టర్ గారిలో ఉన్నారు, మొత్తం చెప్పేస్తున్నాడు చెట్ట అంతా, మా బాబుకి ఇలాగా సమస్య అండి, చెల్లంగి లేకండి, ఇబ్బందులు పడుతున్నారండి, కొంచెం ప్రార్థన చేయండి అయ్యారు అనేసి. దేవుని బిడ్డలారా, మనము కానీ ప్రార్థన చేయకపోతే, సమయాల గ్రంథంలో ఉంటుంది, అవన్నీ తీస్తే చాలా పెద్ద సమయం అవుతుంది. ఒక పాఠంగా మీకు చెప్తాను వినండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోతే అంట అది ఒక పెద్ద పాపం అంట. ఎవరైనా నీకు ప్రార్థన చేయమని చెప్పారు అనుకోండి, మనం అలసిపోయో, ఆ పడలేక వలనో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పనుల వలనో ప్రార్థన మర్చిపోయాం అనుకోండి, అదట రాత్రి అంతా కూడా మనకు ఒక శోధనగా మారుతుంది. అంటే ఆ వ్యక్తి ప్రార్థన నువ్వు చేస్తే అది ప్రాణాపాయంలో నుంచి కూడా తప్పిస్తుంది అట్లా ఈ ప్రార్థన. ఆమేన్. మనకు చూసించిన ప్రార్థన ఎట్లండి, చాలా తేలిగ్గా తీసుకోకూడదు. ఈ ప్రార్థన ఆకాశాన్ని భూమి దగ్గర తీసుకురాగలదు, భూమినేమో ఆకాశానికి అంటించగలదు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలోనే ఎంత అద్భుతం ఉన్నదో. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈరోజు అంశం ఏంటంటే, నీ పిత్రార్జితము ఎక్కడ ఉన్నది? చెప్పండి అందరూ, నీ పిత్రార్జితము ఎక్కడ ఉన్నది? పిత్రార్జితం అంటే ఏంటి? పిత్రార్జితము
దేవుని బిడ్డలారా, పిత్రార్జితము అనేటువంటిది ఎవరికి తెలీదా? ఇంగ్లీష్ లో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. దేవుని బిడ్డలారా, ఈ హెరిటేజ్ పెరుగు కూడా ఉంది కదా, కాబట్టి ఇదేంటంటే ఇన్హెరిటెన్స్ అంటే పిత్రార్జితము. పిత్రార్జితం అనే మాటకు ఆస్తి అని అర్థం. దేవుని బిడ్డలారా, తాతల తండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తినే పిత్రార్జితము అంటారు. అందరూ పిత్రార్జితము. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన పిత్రార్జితము, ఈ పిత్రార్జితము చాలా విలువైనటువంటిది. ఈ పిత్రార్జితము చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ పిత్రార్జితము నిజంగా వస్తుంటే ఈ చిన్నోడికి ఆయన అక్కడ బండి పార్కింగ్ చేస్తే అక్కడ కూర్చున్న పిల్లలు కొంతమంది ఉన్నారు, ఆ బండి మాది అనుకుని వస్తారండి. దేవుని సంగమా అంటే బాహ్యమైనటువంటి వస్తువులు, బాహ్యమైనటువంటి సంపద మనకి ఏదైతే ఉందో అదంతా కూడా అక్షరానుసారంగా పిత్రార్జితము. ఆమేన్. దేవుని బిడ్డలారా, అయితే భూమి మీద లేఖన భాగాల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి కూడా పిత్రార్జితం ఉంది. అదేంటో చూడండి ఒకసారి. మొదటి రాజులు 21వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి రాజులు 21వ అధ్యాయము చదవండి అమ్మా. మొదటి వచనము. ఈ సంగతులైన తరువాత చూడండి, ఈ సంగతులు అంటే ఏ సంగతులు అయ్యాయి? ముందు కొంచెం సంగతులు జరిగాయి. అందరి జీవితాల్లో కూడా చాలా సంగతులు జరుగుతూనే ఉంటాయి, చాలా అధ్యాయాలు జరుగుతూనే ఉంటాయి, చాలా పేజీలు గడిచిపోతూనే ఉంటాయి. కానీ ఈ రోజు ఒక సంగతి అన్నమాట. ఆమేన్. దేవుడు మనకు ఒక నూతన సృష్టిగా చేసిన దినం ఇది. గడిచిన సంగతుల కోసం నువ్వు బాధపడద్దు, గడిచిన కాలాల కోసం నువ్వు బాధపడద్దు. గడిచినటువంటి ఏదైతే విఫలత వచ్చిందో, సమస్య వచ్చిందో అవన్నీ యేసు నామములో పట్టబడును గాక. ఆమేన్. ఆయన రక్తములో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో వారి పాపాలన్నీ ఏమవుతాయట? క్షమించబడును. ఏంటండి అసలు ఎంత గొప్పమైన వరము! ఇంకొక మాట అంటాడు ప్రభు, మీరు నాకంటే అద్భుతాలు చేస్తారంటాడు. సభలు సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఆయన కంటే మనం అద్భుతాలు అంట. అంటే ఎన్ని అద్భుతాలు అసలు మనం బ్రతుకు దినాలు చెయ్యాలో. ఇంకో దగ్గర కీర్తనకారుడు అంటాడు, మీరు ఈ భూమి మీద శూర కార్యాలు చేస్తారంటాడు. కాబట్టి నువ్వు డిమ్ముగా ఉండడానికో, ఏదో కోల్పోయినట్లు దేవా నాయన నాకు ఎందుకు ఈ బతుకు ప్రభా, అట్టి దుఃఖాలన్నీ యేసునామములో ఎగిరి పోవునుగాక. ప్రతిరోజు నీ ముఖములో ఏముండాలి? వెలుగు ఉండాలి. ప్రతిరోజు నీ నోటి నిండా నవ్వు ఉండాలి. అది దేవుడు చెప్తున్న మాటలు. ఇవి ఉండాలి అంటే మనకు ఉండాలి పిత్రార్జితము. ఆమేన్. ఈ పిత్రార్జితము ఇక్కడ నాబోతు అనేటువంటి, చెప్పండి, నాబోతు. ఈ మాటకు అర్థం ఏంటంటే చిగురు. దేవుని సగమా నిన్న ఒక మాట చెప్పాను. ఏ పేరు అది? ఏ ఊరి పేరు చెప్పానమ్మా? సేయీరు. ఆ పేరుకి అర్థం ఏంటి? అన్ని మీరు చెప్పకండి, ఆగండి. సేయీరు అనే పేరుకి అర్థం ఎర్రని జాంపల్ల దొరుకు. దేవుని బిడ్డలారా, ప్రతిదీ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోయిన ఈ మాటలు గతించవు. ఎన్ని సంవత్సరాలైనా మన పిల్లలకి మనవాళ్ళకి ఈ మాటలే చెప్పాలి. వేరే పుస్తకాలు రావు. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క పుస్తకమే మన బ్రతుకు దినములకు. ఆమేన్. ఇక్కడ ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అదే రాజు ఆయనకు ఆనుకుని ఉన్నటువంటి ఇజ్రాయేల్ వాడైన నాబోత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆమేన్. నాబోత్ అనే మాటకు అర్థం ఏంటమ్మా? ఇప్పుడు చెప్పాను, చిగురు. ఈ చిగురు దేవుని బిడ్డలారా ఆనుకొని ఉన్నది. కొన్ని చెట్లు కూడా మనం నాటుతాం. ఆ చిగురు కొమ్మలు అలా పెరుగుతున్న కొద్ది పక్కింటికి కూడా అలా అమ్ములుకొని అవి దాటుకొని ఎదురింటికి వెళ్ళిపోవచ్చు. దాని కొమ్మలు లేకపోతే దాని తీగలు. దేవుని బిడ్డలారా చిగురు, దాన్ని మనం ఆపలేం. కొంతమంది మాత్రం ఆపేస్తుంటారు. ఏం చేస్తారంటే దానికి తాడు చిన్నగా నిలబెట్టిస్తుంటారు, దాన్నే చుట్టుకొని వెళ్ళాలి. దేవుని సంగమా, ఇక్కడ ఈ చిగురు మాత్రము అనేక ప్రజలకు దీవెనకరంగా ఉండే చిగురు. అయితే ఇక్కడ ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు.
ఈయన రోజు కూడా గుర్రం బండి మీద అలా ఊర్ల మీద తిరుగుతుంటాడండి. టక్ 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 అని అన్ని వీధులు కూడా తిరుగుతూ ఉండగా, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండగా ఇతనికి ఏ తోటల మీద కన్ను పడలేదు, ఏ ఊరి మీద కన్ను పడలేదు, ఏ ఇంటి మీద కన్ను పడలేదు. ఎందుకంటే రాజు కదా, సామెత ఉంటుంది కదా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు పొదువు లేదంట. అంటే ఎవరినైనా తలుచుకున్నాను కదా, కొట్టడంటే కొట్టవలసిందే, తప్పు చేయకపోయినా సరే రాజుగారు తలుచుకుంటే ఊర్లో దెబ్బలు అనమాట. దేవుని బిడ్డలారా, మన పరలోక రాజు ఉన్నాడు, ఆయన మాత్రం ఈ దెబ్బల నుండి తప్పించే గొప్ప దేవుడు. ఆమేన్. దేవుని సంగమా, ఈరోజు మన పక్షమున అందుకంటాడు, మీకు మన ప్రభు ఉండగా మన విరోధి మనకేమి కూడా చేయలేడు. దేవుడు మన పక్షమునుండగా విరోధి మనకేం చేయగలడు అంటే, దేవుడు ఇక్కడ దేవుని బిడ్డలారా మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే ద్రాక్ష తోట. అందరండి, నా ఆస్తి ద్రాక్ష తోట, నా పిత్రార్జితము ద్రాక్ష తోట. చెప్పండి అందరూ, నా పిత్రార్జితము ద్రాక్ష తోట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఎవరికి ఉందంటే నాబోతుకు ఉంది. ఆహాబుకి ఏంటి ఉంది? పూల తోటలు ఉన్నాయి. ఆహాబుకి ఏముంది? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏమి లేదు, ఈయనకేముంది? ఆహాబుకి ద్రాక్ష తోట లేదు, నాబోతుకి ద్రాక్ష తోట ఉంది. ఆహాబుకి పూల తోటలు ఉన్నాయి, నాబోతుకి ద్రాక్ష తోట ఉంది. చెప్పండి, కూడా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. అంటే మీకు అర్థమవునట్టు చెప్తాను. మనకు బంగారం లేదు, మనకు 100 ఎకరాల పొలాలు లేవు, మనకు మాత్రము ద్రాక్ష తోట అయిన సంఘం ఉంది. ఆమేన్. ఈ ఒక్క ద్రాక్ష తోట చాలు దేవుని బిడ్డలారా, నీ జీవితము ధన్యమైపోయింది. అయితే ఇక్కడ ఈ ఆహాబు ఏం చేశాడంటే, అక్కడ ఏమో దేవుని బిడ్డలారా ఆయన వెళ్ళి ఆయన ఊరుకు ఆనుకొని ఉందాటండి ఈ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఆ తోట మీద తన కన్ను పడ్డది. కన్ను పడేసరికి ఎలా అయినా సరే ఈ ద్రాక్ష తోట నేను ఆక్రమించుకోవాలి. ఆయన పిలిపించాడు, రే ఎవరక్కడ, మీరు త్వరగా వెళ్ళి వేగంగా వెళ్ళి ఆ నాబోతు నా దగ్గర తీసుకొని రండి. ఈ రాజుగారు కదా పిలిచారు, వెళ్ళారు. ఏంటయ్య గారు పిలిచారు? బాబు, నీకున్నటువంటి ఆ ద్రాక్ష తోట చాలా బాగుందండి, మంచి తోట వేశావు. అయితే ఆ తోటని నాకు కూర తోటగా ఇవ్వు. ఏమంటున్నాడు? కూర తోటగా. ఎక్కడైనా ప్రపంచంలో ఎన్ని కూరలైనా వండొచ్చు, కానీ ద్రాక్ష పళ్ళను కూరగా వండుతారమ్మా ఎవరైనా? అంటే ఇతను ఎలాంటోడో కానీ ఆలోచిస్తుంటే, ఇదేట్రా బాబు, ఈ ఆహాబు బుర్రగట్ట ఏమైనా పాడైపోయిందా ఏంట? కూర ఏది వండాలో తెలియట్లేదు. లాస్ట్కి ఆ సైనికులు కూడా బుర్రలేదు కదా, మరి ఏం చేశారు? ప్రభువుకి సిలువ పైన దాహం దాహం అంటే ఆ ద్రాక్ష రసంలో ఏం కలిపారమ్మా? చేదు కలిపారు అన్నమాట. ఎప్పుడైనా పంచదార కలుపుతారు, కానీ వీళ్ళు మాత్రమో ఎంత కసాయి హృదయం అంటే చేదు రసం కలిపి దాన్ని తిప్పి 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 ఆ చిరకలో ముంచి ప్రభువుకి పెడుతుంటే, దాహం ఉన్న పరిస్థితి పక్కన పెట్టండి, కానీ ఆ రుచి చూసేసరికి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎప్పుడైనా చూసారా టేస్ట్? చేదున్న ద్రాక్ష రసం అసలు మీరు చూడండి. ప్రభువుకి మీరు వాళ్ళు పట్టారు కాబట్టి మనం ఒకసారి అనుభవం అనమాట. తాగొద్దు కానీ జస్ట్ రుచి ఎలా ఉంటుంది అనేది చూడమంటున్నాడు. అదే మాత్రం కూడా ఆయన తాగలేకపోయాడు దేవుని పెట్ట. ఇక్కడ ఇతను తలం ఎలా ఉందంటే కూర వండాలనుకుంటున్నాడు ద్రాక్ష ఫలాలతో, ద్రాక్ష కాయలతో. ఎంత ఘోరమైన రాజుగారో చూడండి. అయితే ఇతను అంటున్నాడు, సరే నీకు కూర తోటలోనే ఇస్తాను అంటున్నాడు. అది నీకు ఇష్టం లేకపోతే క్రయముగా నీకు ఏదైనా అడుగు, ధనం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇతను ఇలా చూశాడండి. చూసి మనసులో ఎంత ధైర్యం తెచ్చుకున్నాడో. ఎవరో? నాబోతు. ధైర్యం తెచ్చుకొని రాజుగారి దగ్గర ఇలా చూసి, నేను ఇవ్వను అంటే ఏమంటాడో, నా వల్ల కాదయ్యా అంటే చెరసాలని నెయ్యొచ్చు, మరణశిక్షను విధించవచ్చు, లేనిపోని ఆరోపణలే నెయ్యొచ్చు. రాజుగారు, అతనిది ఊరు, ఆయన ఏది చెప్తే అదే న్యాయం. దేవుని సంగమా, అవేవి కూడా భయపడలేదు. వాటికి దేనికి కూడా దిగులు పడలేదు, చెమట్లెక్కిపోవట్లేదు.
గజగజ ఉనికిపోవట్లేదు, టెన్షన్ చెందట్లేదు, దేనికి కూడా ఒకటికి రెండుగా ఏం చెప్పాలి అని అబద్ధాలు ఆడట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ఒక మాట అన్నాడు, సామెతలు అంటాడు కదా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఆమేన్. ఈరోజు మనము కూడా దేవుని పెట్టారా, మన నీతి ప్రభువే, మన నీతి ప్రభువు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసింది. మన సొంత నీతి అయితే మాత్రం ఆయన దృష్టికి ఎలా ఉంటుంది అంటే అది మురికి పీలికలుగా ఉంటుంది, మసిగొట్టలుగా ఉంటుంది అన్నమాట. మనంతటా మనము నీతిమంతులము. ఈ భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు ఒక్కరు కూడా లేరు, ఎవరు లేరు అంటాడు రోమపత్రికలు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ, అందరూ దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ నాబోతు మాత్రము ఆ ద్రాక్ష తోట కోసం అంటున్నాడు, అయ్యా నువ్వు ఏమనుకుంటా అనుకో, నేను మాత్రం అది నా పిత్రార్జితము. ఆమేన్. అంటే మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి, మా తాతల 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 నుంచి వాళ్ళు ప్రాణాలు దాని కొరకు పణంగా పెట్టారు. వారేమో ఆస్తులు పోగొట్టుకున్నారు కానీ, వారి రథాలు పోగొట్టుకున్నారు కానీ, వారి ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు కానీ, వారికి ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నారు కానీ ఏది పోగొట్టుకోలేదట, ఈ ద్రాక్ష తోటైన పిత్రార్జితాన్ని నా చేతికి అప్పగించారండి. మా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. అయితే ఎంతమందికి ఎండి పంచినా నాకు మాత్రం గొప్ప ధన్యత ఏంటంటే ఈ పిత్రార్జితమైన ద్రాక్ష తోట లభించింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన తమ్ముడు చెల్లి, ఆస్తి లేదని బాధపడకు, భూములు లేవని బాధపడకు, నీకేదేదో తల్లిదండ్రులు ఇవ్వలేదని బాధపడొద్దు. కానీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ద్రాక్ష తోటైన సంఘాన్ని మాత్రము పిత్రార్జితానిగా ఆస్తి ఇచ్చాడు. ఆమేన్. ఈ భూమి మీద ఈ పిత్రార్జితమైనటువంటి ఆస్తిని బట్టి నాబోతు ఎంతో ఆనందించాడండి. కానీ ఆహాబ్ మాత్రం అంటున్నాడు, రే నీకు మాత్రం కూర తోటకి, ఇదిగో నా దగ్గర కూర తోటలు తీసుకో అంటున్నాడు. కూర తోటలో చూసి మోసపోవడానికి ఇతను ఏమైనా ఏసావు అనుకున్నావా? ఏసావు అయితే ఎర్ర ఎర్రని చిక్కుడుగాయల కూరకు తన తమ్ముడైనటువంటి యాకోబు అక్కడ దేవుని బిడ్డలారా ఎంత ఘోరం అంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చూడండి, కూరల దగ్గర తనకున్నటువంటి హక్కును పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి పెద్దరికాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి విలువైనటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు పత్రికల్లో ఏసావు కోసం ఏం రాయబడ్డదంటే, ఏసావు వంటి భ్రష్టుడు కానీ, ఏసావు వంటి భ్రష్టుడు, ఏసావు వంటి వ్యభిచారి గాని మీలో ఉండకుండా చూసుకొనుడి అంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడ అతను వ్యభిచారం చేశాడు, ఎక్కడ అతను భ్రష్టుడు అయిపోయాడు, అది మనకి ఎక్కడ కనిపించదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ముగిసిపోయినటువంటి క్రియలన్నీ కూడా వాక్య భాగాల్లో వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితం కూడా దేవుడు ఒక తెర మీద దేవుని బిడ్డలారా ప్రతిదీ కూడా చూపిస్తాడు. అయితే ఈరోజు చూపించే ఆ సమయం రాకముందే మనం దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, మన పాపాలన్నీ ఆయన రక్తంలో ప్రతిరోజు కడుక్కుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన మనలను ఆయన బిడ్డలుగా చేసి ఆయనకు ఇష్టమైనటువంటి ఆ గొప్ప పిత్రార్జితాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ పేతురు పత్రికలు కూడా మాట అంటాడు ఏంటంటే, దేవుని బిడ్డలారా తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే మొదట దేవుని ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. తీర్పు ఎక్కడి నుంచి అమ్మా? దేవుడు ఇల్లు నుంచి. అంటే మీకు అర్థమవునట్లుగా, నేను ఇప్పుడు ఒక టీచర్గా ఉన్నాను అనుకోండి, లేకపోతే ఇప్పుడు పాస్టర్గా ఉన్నాను. నేనేమో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమందికి చెప్తూ ఉన్నాను, ఏ బాబు ఎందుకయ్యా సిగరెట్లు అలా తాగుతావు, ఎందుకు బాబు కైనాలు వేస్తావు, ఎందుకు బాబు మందు తాగుతావు ఎలాగంటే, వాడేమో చూసి నన్ను, ఉండండి అయ్య గారు మీరు నాకు చెప్తారేంటి, ముందు మీ కొడుకు చెప్పండి, మీ కొడుకేమో అదిగో అలా చూడండి, మొన్నేమో నన్ను తీసుకొని వెళ్ళి మందు తాగించాడండి, మొన్నేమో నాకే ఇదిగో జోబులోంది నాకు కొంత ఇచ్చాడండి, ఇప్పుడు మీ కొడుకు సంగతి ఏం చెప్తారు, మీ అబ్బాయికి ఏం చెప్తారు అన్నప్పుడు అప్పుడు నేను శిక్ష ఎవరికి వేయాలి? అంటే బయట వాళ్ళు మన ప్రభువుకి వేలెత్తి చూపిస్తారనమాట. ముందు నీ పిల్లలకి ముందు చెప్పండి, ముందు మీ యొక్క కుటుంబానికి చెప్పండి. దేవుని బిడ్డలు అలా అన్నప్పుడు
అందుకే తీర్పాట మొదట దేవుని ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఆ ఇల్లు ఎవరు? ఇప్పుడు మనమే. హల్లెలూయా. ఆ ఇల్లు అనేటువంటి మనము, ఆ ద్రాక్ష తోట అయిన మనము ఈరోజు సంఘానికి మనం తీర్పు తీరుస్తామాట. ఆమేన్. సంఘము ఈ దేశానికి తీర్పు తీరుస్తుంది. సంఘము ఇంకొకరు తీర్పు తీరుస్తుంది. ఎవరికి? దేవదూతలు కూడా తీర్పు తీరుస్తుంది. సమర్పణ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఒకటి పక్కన 1,00,000 సున్నాలని చెప్పాను కదా, ఎన్ని దేవదూతలు పడిపోయాయో వాటంతటికి కూడా నువ్వు నేను తీర్పు తీర్చేవారికి దేవుడు మనల్ని ఉంచాడు. ఎంత గొప్ప ధన్యత దేవుని పెట్టారా. ఈరోజు పిత్రార్జితమైనటువంటి ద్రాక్ష తోటలో మనం ఉంటేనే ఇక్కడ చివరికి ఆహాబుకి పాపం వచ్చేస్తుంది. దేవుని పెట్టారా, ఏంటి ద్రాక్ష తోట అడుగుతుంటే ఇవ్వట్లేదు వీడు, ఎంత అడుగుతున్నా సరే పాపం వచ్చేస్తుంది, బాధపడిపోతూ ఉన్నాడు. రాజుగారు ఎదుట ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వనండి అని అనట్లేదు. మగమాటకైనా సరే ఎవరో ఒకరు సరే నాయ్ గారు తీసుకోండి అని అంటారు. కానీ ఇతనేంటి అస్సలు ఏమాత్రం కూడా భయపడట్లేదు, పిత్రార్జితమని తప్పించుకుంటున్నాడని అతనేమో మూతి ముడుచుకొని ఉంటుంది. దేవుని బిడ్డలారా, మంచం ఎక్కిపోయి అలుక్కొని ఉంటాడండి. చూసారా, స్త్రీలు అలుగుతారు అనుకుంటే పురుషులు కూడా అలిగేవారు బైబిల్లో ఉన్నారనమాట. అది అందులో ఈ ఆహాబు గారు. దేవుని సంగమా, ఇతను అలుక్కొని ఉంటే తన భార్య అయినటువంటి యెజబెలు, ఎందుకంటే మీరు రాజుగారు అయి ఉండి మీరు ఇలా ఉంటే ఎలాగా, సరే మీరు ఏది కావాలి, ఆ ద్రాక్ష తోట కావాలి కదా, మీరు ఒక సంతకం పెట్టండి, మీరు పెట్టినట్లుగా నాకు ఇవ్వండి అని చెప్పి సంతకము పోర్చిరి అనమాట. అంటే దొంగ సంతకం. ఈమె తాకీదులు వేయించి సంతకాలు అన్నీ కూడా రాజుగారు పెట్టినట్లుగా పెట్టి ఉపవాస దినమని ప్రకటించండి, ఉపవాస దినమని ప్రకటించండి. ఉపవాసం అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు భక్తులు వస్తారా, అన్యులు వస్తారా? దేవుని బిడ్డలే వస్తారు, దేవుని సంఘమే వస్తుంది. ఉపవాసము దేవుని బిడ్డలారా చాలా దేవునికి ఇష్టమైనటువంటిది. అయితే ఉపవాసం అనేసరికి ఇక్కడ ఆహాబు నాబోతుని పిలిపించాడు. నాబోతు అదంతా మీరు చదివినప్పుడు ఉపవాస పేరు మీద నాబోతు ఎంత ఘోరంగా చంపబడతాడనమాట. హల్లెలూయా. ఈరోజు పిత్రార్జితాన్ని ఆయనైతే పోగొట్టుకోలే, పిత్రార్జితాన్ని దేవుని బిడ్డలారా లాక్కున్నారనమాట వారు. ఈరోజు మన పిత్రార్జితమైనటువంటి సంఘాన్ని కూడా లోకంలో అనేకమైనటువంటి ప్రజలు లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. వాటిని మనమంతా యేసు నామములో ఎదిరించుదుముగాక. ఇది మన బాధ్యత. సంఘమనే ఈ పిత్రార్జితాన్ని, ఈ ద్రాక్ష తోటను ఎవరో కాపాడరు దేవుని బిడ్డలారా. మనమే ఎలా కాపాడాలంటే దేవుని యొక్క బిడ్డలుగా ఐక్యతతో దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా మనము ఆయన యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఒక బిడ్డలుగా, ఒక కుటుంబముగా ఇలా చేర్చబడినప్పుడే మనం ఎదిరించగలము. ఆమేన్. ఇక్కడ ప్రభు దగ్గర ఒకరేమో పంచాయతీ పెట్టారండి. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక పంచాయతీ ఉంటుంది. లోకాసు వార్త 12వ అధ్యాయము. ఆ జన సమూహములో ఒకడు బోధకుడా, అక్కడ ఏంటంటే 13వ వచనం, ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన ఓయి మీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టు వానిగానైనను. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగుగా, ఇక్కడ ఏంటంటే గొడవలు అయిపోతున్నాయి. అయ్యా, మా తమ్ముడికి ఈ ఆస్తి అంతా వెళ్ళిపోతూ ఉంది, మా ఆస్తి వారు తీసుకోకూడదు, ఇదిగో ఈ పిత్రార్జితము దయచేసి నాకే కావాలి నాకే కావాలని అంటుంటే ప్రభు అంటాడు, ఓయి నా పైన మీరు ఎవరు తీర్పరులుగాను పంచిపెట్టువానిగాను నన్ను ఎవరు నియమించారు అతనితో చెప్పాను. అంటే బాహ్యమైనటువంటి సంగతులు ప్రభువు చెప్తూ ఉన్నారు, కానీ పిత్రార్జితము విషయంలో దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన ద్రాక్ష తోట విషయంలో పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనము బాహ్యమైనటువంటి దేవుని బిడ్డలారా ఆస్తి కూడా మనకు అవసరమే, కానీ దానికంటే విలువైనటువంటిది ఆత్మ సంబంధమైన పిత్రార్జితము. ఆమేన్. ఈరోజు ఈ పిత్రార్జితం కోసం
అక్కడ దేవుని బిడ్డలారా ప్రభువు దగ్గర అడుగుతూ ఉన్నారు. ఈ పిత్రార్జితం కోసం నాబోతు బాహ్యమైనటువంటి కాయగూరలు ఇస్తామంటే దాన్ని తీసుకోలేదు, ప్రాణాలు పెట్టాడు. ఇక్కడ ఏసావుకి అయితే ఆకలి వేసిందని. ఎందుకు ఏసావు ఎర్రని కూరలకు ఆకృతి అయిపోయాడు చెప్పాలా? ఇతను ఆ అడవిలో తిరిగాడు. ఎందుకంటే ఇతను ఈ వృత్తి అంటే వేటగాడు. వేటాడాడు ఇంటికి వచ్చాడు, అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయి ఉన్న వ్యక్తికి ఏమేస్తుంది? చాలా ఆకలి వేస్తుంది. చూశాడు, ఇంకా నేను చచ్చిపోయేట కంటే నా జ్యేష్ఠత్వం నాకు దేనికి ఉపయోగపడుతుంది? తమ్ముడు ఇదిగో నా జ్యేష్ఠత్వం తీసుకో, ఆ కూర నాకు ఇచ్చేయి. అది ఎలా ఉందట? ఎర్రని మరొకడు ఉన్నాడండి, ఎర్రగా. ఎవడాడు? ఎర్రని వాడు కాదు, ఘట సర్పము కూడా ఎర్రగా ఉందన్నమాట. ఎర్రగా కనిపిస్తూ ఉంది అంటే అందులో రెండు ఆత్మీయ అర్థాలు ఉన్నాయి దేవుని. ఎర్ర అంటే యేసు రక్తం అనేటువంటిదే చూడకండి. ప్రతిది కూడా అపవాది కూడా ప్రభువుతోనే సమానంగా పోల్చుకుంటాడు అనమాట. ప్రభు ఏమన్నాడు? నేను ఈ లోకానికి వెలుగు అన్నాడా? వాడు కూడా ఈ లోకానికి ఏమి ఆపోజిట్ అనమాట, చీకటి. ప్రభువు ఎన్ని పుస్తకాలు ఇవి మన పరిశుద్ధ గ్రంథము? 66. వాడు కూడా నేను కూడా ఉన్నాను ప్రభువుతోనని మరొక 6 పక్కన పెట్టుకున్నాడు. ఎన్ని 6 అయ్యాయి? 3 6 అనమాట. 666. దేవుని పెట్టారు. మరలా సిలువేమో ప్రభువుకి నిటారుగా వేస్తే అపవాదిగాడు కొన్ని సంఘాలు ఉన్నాయి, సాతాను సంఘాలు. ఇప్పుడు చూసారా? అవి చూడకండి, భయపడిపోతారు దేవుని పెట్టారా. మీరు యూట్యూబ్లో కొడితే సాతాను సంఘాలు అంటే తాగి చెల్లి గింతులు వేస్తుంటారు అనమాట. క్లబ్బులాగే ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నాయి, ఆ తర్వాత బెంగళూరులో ఉంది, చాలా దేశాలు ఉన్నాయి సాతాను సంఘాలు. మనం ఎలాగైతే దేవుడి సంఘాలు మనకి సంఘం ఉందో వాడికి కూడా సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కారులో వస్తారు, తాగి నచ్చినట్లుగా దేవుడి బిడ్డ పాపాలు జరుగుతూ ఉంటాయి అందులో. కానీ ఇక్కడ పరిశుద్ధత, నీతి, ఆయన మహిమ జరుగుతూ ఉంటది. చప్పటి సోదరులు చెల్లిద్దాం హల్లెలూయా. ఇక్కడేమో భయభక్తులు ఉంటాయి, ఇక్కడేమో చాలా దేవుని కొరకు లోబడేతనం ఉంటుంది. వాడి దగ్గర ఏంటంటే క్లబ్బులు, పబ్బులు, నచ్చినటువంటి గెంతులు, చిందులు, అసహ్యమైనటువంటి కార్యాలన్నీ. అంటే ఆ సిలువ నిటారుగా ఉంటే వాడేంటంటే తలకిందులుగా, అంటే పెద్ద కొమ్ము కింద ఉన్నటువంటిది పైన ఉంటది. అంటే సిలువను చూసావా, నేనేమో ఎలా బాల్తా కొట్టించానని వాడి సంఘంలో సిలువలుగా ఉంటారు. దేవుని బిడ్డ ఇంకా నక్షత్రం మనకి ఇప్పుడు క్రిస్మస్ కి ఎన్ని కోన్లు పెట్టే నక్షత్రము? ఇటువైపు 6 అటువైపు 6 ఎన్ని అయ్యి? 12. అంటే అది ఏ నక్షత్రము? దావీదు నక్షత్రం. వాడిది కూడా నక్షత్రమే, నేను నక్షత్రం. ఎందుకంటే తేజో నక్షత్రం కదా వాడు కూడా. వాడికి ఎన్ని కోన్లు ఉంటాయి? మన ప్రభువుది ఎన్ని చెప్పాము ఇప్పుడు? 12. అంటే వాడిది ఎన్ని ఉంటది? ఒకటి తగ్గించు, 10. ఇటు 5 అటు 5, 10 ఉంటాయి అన్నమాట. ప్రకటన గ్రంథంలో 5 తలలు, 10 కిరీటాలటండి. సముద్రంలో నుంచి అవన్నీ తర్వాత చెప్తున్నాం దేవుని బిడ్డలారా. అంటే అపవాది అన్నింటికి కూడా ఒక గుర్తుగా ఉన్నాడు. అంటే ఒక ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ అనేది ఉంటుందా లేదా? అది నువ్వు తెలుసుకోవాలి. ఒరిజినల్ ఎక్కడ ఉంది, డూప్లికేట్ ఎక్కడ ఉంది, అసలైన నిగ్గు కలిగినది ఏది ఉంది, నకిలీది ఏది ఉంది? దేవుని బిడ్డలారా, అది మనము గమనించి గుర్తుపట్టి దాన్ని మనము విరగొడుదుము గాక. ఇక్కడ ఈ పిత్రార్జితం నిమిత్తము ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఈ పిత్రార్జితాన్ని యాకోబు ఎలా లాక్కోవాలా అని చూస్తూ ఉన్నాడు. కానీ ఏసావు అడవిలో అంతా తిరిగాడు, ఏ జంతువు దొరక్క ఇంటికి వచ్చేసరికి ఏమైపోయాడమ్మా? అలిసిపోయి ఉన్నాడు. ఈరోజు మనము కూడా అలిసిపోదుము గాక. ఎలా తెలుసా? పాటలు పాడి అలిసిపోవాలి, ఆరాధన చేసి అలిసిపోవాలి, సువార్త ప్రకటించి అలిసిపోవాలి, ఉపవాసం ఉండి అలిసిపోవాలి. ఆయన కొరకు ఆయన నామాన్ని లేఖనాలు చదివి యేసు నామములు అలిసిపోదుము గాక. వాడు అలాగ అలిసిపోలే, తిరిగాడు. పాపం ఎన్ని బాణాలు వేసాడు, ఒక్క ఉడతా దొరకలేదు, మిడతా దొరకలేదు, ఏమీ దొరకలేదు, అలిసిపోయాడు దేవుని బిడ్డలారా. ఈరోజు కొన్నిసార్లు అలిసిపోయి ఆ బైబిల్ అక్కడే నిద్రపోతుంటాం. కొన్నిసార్లు ఆ పాటలు రాసి చాలా సమయం అయిపోతుంటది, నిద్ర ఎప్పుడు పట్టేస్తుందో తెలియదు. అంటే మనం దేవుని సన్నిధిలోనే అలిసిపోవాలి తప్ప కొందరైతే సీరియల్ చూసి అలిసిపోతుంటారు.
అలా ఫోన్ చూసి చూసి అలిసిపోతుంటారు. కొంతమంది అలాగా చాటింగ్లు చేసి చేసి అలిసిపోతుంటారు. కొంతమంది మాట్లాడి అలాగా ఫోన్ అవుతుంటారు. రే అమ్మేమో ఏంట్రా బాబు ఫోన్ ఆపలేదు, నాన్న ఫోన్ ఆపలేదు, రే ఆ పిల్లవాడు. కొంతమంది ఫోన్లో పరిస్థితి అలా ఉంటారు. అంటే లోక సంబంధమైన విషయాల్లో అలిసిపోవటం కాదు. దేవుని పెట్టారా, మనము దేవుని నిమిత్తము అలిసిపోయినప్పుడు మనము పొందుకుంటాము, లాక్కుంటాము, స్వతంత్రించుకుంటాము. మన జీవితంలో ద్రాక్ష తోటని ఎవ్వరికీ ఇవ్వము. ఆమేన్. నాబోతు ప్రాణమే పోయింది తప్ప ఆయన అయితే వ్యక్తిగతంగా ఇవ్వలేదు దేవుని పెట్టారా. చూడండి ఎంత గొప్పవాడు. రాజు దగ్గర ఏమాత్రం భయపడట్లేదు. రాజా నువ్వు చంపినా చంపే, రాజా నువ్వు పొడిచినా పొడిచే, రాజా నువ్వు ఏది చేసినా పర్వాలేదు, కానీ నా పిత్రార్జితమైన ఈ ద్రాక్ష తోట నీకు ఇచ్చేదే లేదు. ఆమేన్. ఈరోజు మన పిత్రార్జితం ఏంటి? ఇప్పుడు మన పిత్రార్జితం ఏంటి? ద్రాక్ష తోట లేదు మన దగ్గర, బాహ్యమైన ద్రాక్ష తోట లేదు. మన పిత్రార్జితం ఏంటి? దేవుని దీవించుగాక. ప్రార్థన మన పిత్రార్జితం, దేవుని సహవాసం మన పిత్రార్జితం, దేవుడు మనకిచ్చిన రక్షణ మన పిత్రార్జితం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అపోస్తుల బోధనలు చూసారా, ఇది మన పిత్రార్జితం. దేవుడు మనకిచ్చిన సంఘము మన పిత్రార్జితం, దేవుడు మనకిచ్చిన దర్శనము మన పిత్రార్జితం. ఇలా తీసుకోవాలి. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా మన పిత్రార్జితాలే. ఇక్కడ ఇప్పుడు చదువుకున్నటువంటి కీర్తన తీయండి. ఇప్పుడు 8వ చరణం చదవండి. యెహోవా మా దేవా నీవు మాకు వారికి ఉత్తరం ఇచ్చితివి. చూడండి ఇక్కడ అంటాడు, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో పాపము చాలా. ఇక్కడ ఈ రోజు ఏంటంటే మనము అక్కడ ప్రతీకారం ఉంది, పరిహారము ఉన్నది. పాట పాడుతాం కదా, యేసే నా పరిహారి, ప్రభు యేసే నా పరిహారి, ఓ యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా నా ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా నా ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రభు యేసే నా పరిహారి. మన పిత్రార్జితము ప్రభువు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మన పిత్రార్జితము. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ త్రిత్వము మనకున్నటువంటి ఆస్తి. మన దేవుని నామమే మన పిత్రార్జితము. కొందరేమో ఈ బైబిల్ ఎక్కడ తగలబెట్టి పాడు చేసేస్తారని ఒక బిడ్డేమో, దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ అట ఒక చాలా డైరీలు రాసేస్తుందండి. రాసేసి ఏంటమ్మా నువ్వు ఎంత బిజీగా ఉన్నావు, ఎప్పుడు చూసినా రాసుకొని ఉంటావు, ఏం చేస్తారు అంటే, ఈ రాబోతున్న నెలల్లో క్రూరులు ఎక్కువైపోతున్నారండి, దొంగలు పెరిగిపోతున్నారు, బైబిల్ తగలబెట్టేస్తున్నారు, ఈ మిషన్లన్నీ పోతున్నాయి. విలియం కేరీ గారు వచ్చినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి కదా, అయినా సరే విలియం కేరీ గారు బైబిల్ ముద్రణ ఆపలేదు. ఆమేన్. అలా జరిగే పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి నేను బైబిల్ డైరీలో రాసేసి ఎప్పుడైనా బైబిల్ కాలిపోతే ఇదిగో నా దగ్గర రాసి డైరీలో ప్రపంచానికి ఇవ్వాలని చాలా డైరీలు రాసి ఉంచానండి అని అన్నదండి. ఏంటంటే అనుకున్న ప్రేరేపణ. ఎంత అద్భుతమైనటువంటి విధానమో. చీరాలలో మరొక బిడ్డ బైబిల్ ఏమో 100 సార్లు చదివిందని ఆమెకు సన్మానం చేశారండి. హల్లెలూయా. ఎన్నిసార్లు చదివిందట? 100 సార్లు చదివిందట బైబిల్. ఈరోజు 100 సార్లు చదివింది ఆమెకు సన్మానం చేశారు. దేవుని బిడ్డలారా, ప్రభువు నువ్వు 1000 సార్లు చదివినా 1 సార్లు చదివినా గొప్ప కాదు, కానీ ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అన్నదే ముఖ్యమైన విషయము. ఆమేన్. ఈరోజు ప్రభు పిత్రార్జితం ఎప్పుడైతే ఇక్కడ ప్రతీకారము అనే మాట చూస్తున్నామో ఆ 8వ వచనంలో, దేవుని సంగమా తర్వాత ఏంటి? పరిహారము. పరిహారం అంటే సిలువలో ఆయన పరిహారం చేశాడు. మన పాపానికి ప్రతీకారం ఆయన తీసుకోవాలి. అక్కడ సమూయేలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. వారి ప్రార్థనలేమో ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా
ఈరోజు మనల్ని కూడా దేవుడు బిడ్డలారా ఈ లోకంలో వాళ్ళందరూ కూడా ప్రతీకారం చేయాలని చూస్తూ ఉన్నారు. మనం ఏమి చేయకపోయినా, ఏం అనకపోయినా ప్రతీకారం చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మన పక్షమున పరిహారం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ పిత్రార్జితాన్ని మనం అనుభవిద్దాం, ఈ పిత్రార్జితాన్ని మోసుకొని వెళ్దాం. అతి కృప ఈ కుటుంబానికి, సంఘానికి, సార్వత్రిక సంఘానికి ప్రభు అనుగ్రహించి నడిపించుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతించండి. మొదటగా ప్రభు ఏం మాట్లాడి ఉన్నారు? ఏసావులాగా అలసిపోతూ ఉన్నావా? యాకోబులాగా పొందుకుంటూ ఉన్నావా? ప్రార్థనల్లో సమూయేలు, మోషే, అహరోను వలె జ్ఞాపకార్థంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే ఆహాబులాగా అలుగుతూ, ఆహాబులాగా తాకీదులు వేరేవి పెట్టించి, అయ్యో ద్రాక్ష తోట నిమిత్తమో ఒక పడుచువాడిని చంపివేశారు, ద్రాక్ష తోట నిమిత్తమో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా ద్రాక్ష తోటను నేను పోగొట్టుకోను, నా ప్రభువు నేను పోగొట్టుకోను. ఆయన వస్తే నాకు లెక్క అడుగుతాడు. ఆయన వచ్చి ద్రాక్ష తోటనే, నీ జీవితమే నీ ద్రాక్ష తోట, దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తిగత రక్షణే ఒక ద్రాక్ష తోట. వీటిని మాత్రము నేను పోగొట్టుకోను. అపవాది ఎన్ని రకాల బిర్యానీలు ఇచ్చినా, ఎన్ని వజ్రాలు ఇచ్చినా, ఎన్ని లోకంలో మత్తులు ఇచ్చినా, మందులు ఇచ్చినా, పాపానికి లాక్కిపోయే ఏ ఆస్తి ఇచ్చినా నాకు అక్కర్లేదు, ఈ ద్రాక్ష తోట నేను కోల్పోను, దీన్ని పొందుకుంటానని ఈ రాత్రి నాబోతులాగా మనము కూడా చిగురులాగా మనం చిగురిస్తూనే ఉండాలి. దినదినము చిగురిస్తూనే ఉండాలి. దినదినము, క్షణక్షణము ఆత్మ సంబంధమైన చిగురుగా నీవు వర్ధిల్లుతూనే ఉండాలి. ప్రభువుకు అప్పగించుకుందాం. ఏ విషయంలో నీ పిత్రార్జితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావో, జారిపోతూ ఉందో జాగ్రత్త. పిత్రార్జితము దేవుని బిడ్డ నీ యొద్ద నుండి లాక్కుపోవడానికి అనేక గుర్రాల మీద అనేక ఆహాబులు వస్తూనే ఉంటారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల దేవా, ఈ సన్నిధిలో మా దేవా, మా తండ్రి, ఈ ద్రాక్ష తోట నిమిత్తము మీరెంతగానో ప్రభువా ఆ ద్రాక్ష వల్లులను పోరొండాలనుకుంటున్నాడు ప్రభువా. ఎంత ఘోరమైనటువంటి ఉద్దేశం నాయన. ఈరోజు మమ్మల్ని కూడా ద్రాక్షవల్లి నీవు, తీగలు మేము నాయన. మా తండ్రి మంచి వ్యవసాయకుడని మా ప్రభువు మాలోనే ఆ ద్రాక్ష రసము ప్రతి నెల స్వీకరిస్తూనే ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పిన దేవా, ఆ ద్రాక్షలను వంట వండే నీచమైన బుద్ధి, మత్తెక్కించుకునే బుద్ధి, పాపానికి నాయన వాడుకునే బుద్ధి ఆహాబుది. ఇదిగో తండ్రి, ఆ ద్రాక్ష రసమును పరిశుద్ధులకు, పాపాన్ని పోగొట్టుకున్నటకు, దినదినము మా నిమిత్తము పరిహారము చేశామనే గొప్ప జ్ఞాపకార్థానికి గుర్తుగా మేమైతే వాడుతూ ఉన్నాం. మా జీవితాలు ఆయన నాబోతు వలె నడిపించండి. మా ప్రియులు, మా ప్రభువా, ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలపరచండి. కుమారుడు ఇంకా ఈ నూతన అభిషేకముతో ద్రాక్షారసము వంటి నాయన పిత్రార్జితాన్ని కుటుంబానికి స్వాస్యముగా దినదినము ప్రభువా ఈ కుటుంబము నీరు కట్టి ఫలింపబడే గొప్ప శాఖోపు శాఖలుగా ఇందులో నుంచి ప్రభువా ఇంకా అనేకమైనటువంటి తీగలను మీరు ఈ సముద్రం నుండి ఆ సముద్రముకు దాటుకొని వెళ్ళే గొప్ప పరాక్రమం లేని కృప ఇదిగో నా తండ్రి నాయన సాయమ్మ పైన, రాయనమ్మ పైన మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కృపలో ఇదిగో నా ప్రభువా, అయ్యా తౌడు గారిని బట్టి, ధనలక్ష్మమ్మను బట్టి ఈ శక్తిని ప్రభువా వారికి దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె అనూషను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా, కుమారుడు రాజును బట్టి, అయ్యా అద్భుతమైనటువంటి దంపతులు కుమార్తె స్వాతమ్మను బట్టి ఇరువురిని ప్రభువా మీ యొక్క శక్తితో నింపండి.
కుటుంబానికి కావలసిన నెమ్మదిని, అయ్యా మహిమను మీ బాహువును చాపమని ప్రార్థిస్తూ ఉన్నావు. ప్రేమించిన బిడ్డలు ఆయన దీవెని బట్టి, అయ్యా నా ప్రభు నా తండ్రి, అయ్యా లెమెన్సీని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు రక్తము ప్రభు వీరి మీద విడుదల చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో ద్రాక్ష తోటను లాక్కుని పోవుటకు ఈ లోక సంబంధి ప్రతి క్షణము నాయన పొంచి ఉంటుండగా, మీరు ప్రభువా మీ అగ్ని జ్వాలలు యోగు చుట్టూ ఉంచినట్లుగా ఇంటి చుట్టూ ప్రభు వేస్తూ ఉన్నాను. ఇక వీరిని చిగిరింపజేస్తూ అనేకులు దీవెనకరంగా ఉంచమని, చేరుకొచ్చిన సంఘాన్ని కుటుంబాలను కూడా మీకు అప్పగిస్తూ, 10th క్లాస్ చదువుతున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రభు, డిగ్రీ నాయన ఎగ్జామ్స్, ప్రతి వారిని సంఘంలో ఇదిగో నా ప్రభు యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని ధైర్యపరచండి. ఎక్కడ కూడా బెదిరిపోకుండా, ఏ పరీక్షలో కూడా నాయన కృంగిపోకుండా, ఏ సబ్జెక్ట్ కొరకు కూడా ఇదిగో నా ప్రభు ఆవేదన చెందకుండా, మీరైనా ప్రభు నా బోటికి ఇచ్చే ధైర్యం వల్లే వీటిలో మీరు నడిపించమని వేడుకుంటూ ఈ రాత్రి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా ఇంకా మీరు ముందుకు నడిపించి బలపరచమని మరొకసారి మా ప్రియులు ఆదినారాయణ గారి కుటుంబాన్ని, చేరి వచ్చిన సంఘాన్ని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున